నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి 25 పార్లమెంట్ 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 లక్ష్యంగానే ఎన్నికల బరిలోకి అని స్పష్టం. నేను రాజకీయాల్లో హీరోను, రాజకీయాల్లో మొలతాడు లేనివాడు నాకు పాఠాలు చెబుతున్నాడు. పవన్ పై ముద్రగడ ఫైర్. రేపు విజయవాడ రానున్న ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా చిలకలూరిపేట సభా వేదికకు చేరుకోనున్న మోదీ. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సన్నద్ధం. జిల్లా వ్యాప్తంగా 33,007 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద రోడ్డు ప్రమాదం. బూడిద లారీ ఢీకొని ఎన్టీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికుడు దుర్మరణం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపులపాయలో అభ్యర్థుల ప్రకటన చేశారు. కాగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జాబితాలో సోషల్ ఇంజనీరింగ్ పూర్తి స్థాయిలో కనబడింది. సామాజిక న్యాయం పాటిస్తూ సీఎం జగన్ సీట్ల కేటాయింపు చేశారు. అభ్యర్థుల జాబితాలో బీసీలు, మహిళలు, మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% సీట్లు కేటాయించారు. మొత్తం 100 సీట్లలో 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీ స్థానాలకు అవకాశం కల్పించారు. 25 ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11, ఓబీసీలకు 9 సీట్లను కేటాయించారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయింపు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే అదనంగా 11 సీట్లు కేటాయించారు సీఎం వైఎస్ జగన్. 2019 బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయింపు చేశారు. 2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే 2024లో 4 స్థానాలు పెంపు చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తిలక్ కళింగ బీసీ, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ, విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బీసీ, అనకాపల్లి బీసీ, అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ, కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ, అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ, నర్సాపురం గూడూరు ఉదయ ఉమాబాల శెట్టిబలిజ బీసీ, ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ బీసీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ, గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసీ, నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ బీసీ, బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సీ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసీ, నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసీ, తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సీ, చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ, కర్నూలు బివై రామయ్య బోయా బీసీ, నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి ఓసీ, హిందూపూర్ జొలదరసి శాంత బోయా బీసీ, అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబ బీసీ.
చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద 17న జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు పీఎం మోదీ హాజరవుతుండగా పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం సాయంత్రం 4:10 ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6:10 తిరుగు పయనమవుతారు. 6:55 గన్నవరం చేరుకుని 7 గంటలకు హైదరాబాద్ వెళ్తారు. గతంలో చంద్రబాబు తనను తన కుటుంబాన్ని ఘోరంగా అవమానించారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని, చంద్రబాబు పతనం చూద్దువు గాని అని దేవుడు తనతో కలలో చెప్పాడని అన్నారు. జనసేన పార్టీ క్లోజ్ అయిపోతుందని, సినిమా వాళ్లు రాజకీయ నేతలను గౌరవించరని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. హాస్పిటల్ని జైల్లో 14 రోజులు ఒకే బట్టతోటి స్తనాంగం లేకుండా మమ్మల్ని మగ్గిలా చేశాడు సార్. దానికి కారణం తెలుసా మీకు? కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా ప్రోత్సహించాడు సార్. పోతే దరిద్రం పోతుంది చూశాడు సార్. భగవంతుడు నాకు కళ్ళకు వచ్చి ఆ పతనం చూద్ది కానీ బిడ్డ, పతనం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా అని భగవంతుడు నాకు కనపడి ఆత్మహత్యగా చేసుకోకండి, ఆ పతనం చూద్ది కానీ నేను రోజు దేవుడి పట్టణానికి ఏం కోరుకోలేదు సార్. అన్ని పండుగలు ఆపేశాను సార్. మాకు చేసిన అవమానాలకి తగిన శాస్తి జరగాలి, భూస్థాపితం అయిపోవాలి అని కోరుకునేవాడిని సార్. భగవంతుడు కనుగరించాడు సార్. వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి, చెల్లెంగ వెంకటస్వామి గుడికి వెళ్ళాను, మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను, చెప్తున్నారు కాకదో గుడికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకున్నాను. పేదరికం లేని మంగళగిరి తన కళ అని నారా లోకేష్ అన్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని పేదలకు 20,000 ఇళ్లు ఇస్తానని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరిలో ఓడినా ఇక్కడే ఉంటూ సొంత నిధులతో సేవ చేస్తున్నానని తెలిపారు. 10 రూపాయల నుంచి 100 రూపాయలు కొట్టేయడం జగన్ నైజమని మండిపడ్డారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఆమెను కోర్టు హాల్లోకి తీసుకువెళ్తున్న సమయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, తన పోరాటం కొనసాగుతుందని ఆమె అన్నారు. మరోవైపు కోర్టులో కవిత తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తున్నారు. सर पीछे हो जाइए, सर पीछे मैम, would you like to say something? It's an illegal arrest. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 32.59 కోట్ల రూపాయల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఏడాది కాలంలో పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గుణదలలో 32.59 కోట్ల రూపాయల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ లైన్ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు ఉద్దంటి సునీత, ఎండీ షాహీనా సుల్తానాలతో కలిసి శుక్రవారం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. సుమారు 30,000 మంది జనాభాకు సరిపడా అమృత్ 2.0 మరియు 15వ ఆర్థిక సంఘం నిధులతో అండర్ గ్రౌండ్ లైన్ పనులకు భూమి పూజ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా గుణదల నుంచి 60, 59వ డివిజన్ల మీదుగా సింగ్ నగర్ ఎస్టీపీకి అనుసంధానిస్తూ 18 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్, 8 కిలోమీటర్ల మేర పంపింగ్ మెయిన్ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అలాగే అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, గుణదల ప్రాంత ప్రజల త్రాగునీటి అవసరాల నిమిత్తం 84.73 కోట్ల రూపాయలతో వాంబే కాలనీలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మించనున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. గుణదల ఆర్ఓబీని సైతం పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఏలూరు రోడ్ నుంచి వచ్చే ఏ వాహనమైనా నేరుగా ఇన్నర్ రింగ్ రోడ్లో కలిసే విధంగా వంతెనల నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలియజేశారు. కనుక గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలన్నారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరంలో ఈ 5 ఏళ్లలో జరిగినంత అభివృద్ధి
గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి నేతృత్వంలో సెంట్రల్ ప్రాంతం ఎంతో పురోభివృద్ధిని సాధించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఘనంగా సత్కరించారు. గుణదల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో 1వ డివిజన్లో 32 కోట్ల రూపాయలతో అంటే 32.5 కోట్ల రూపాయలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కార్యక్రమాన్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం. దీని మూలంగా రమారమి 5,000 హౌసెస్కి సంబంధించి 5,000 కనెక్షన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్స్, అలాగే 30,000 మంది జనాభాకి తగ్గట్టుగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ అలాగే వాటర్ సప్లై కానీ. అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి యూజీడీకి సంబంధించినటువంటి సమస్య ఈ రాబోయే సంవత్సరం నుంచి సంవత్సరం కాలంలో పూర్తిగా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అపార్ట్మెంట్లు కానీ చాలా హౌసెస్ కానీ అన్నీ కూడా అందరూ నిర్మించుకున్నారు. కానీ యూజీడీ ప్రాబ్లం ఉంది. ఆ యూజీడీ ప్రాబ్లం మూలంగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణము అలాగే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంతా ఉంటుంది. దీన్ని నిర్మూలించాలనే ఒక ఉద్దేశంతో అమృత్ 2లో అంటే 15th ఫైనాన్స్లో మనం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఈ రోజు నుంచే పనులంతా కూడా వేగవంతంగా జరుగుతాయి. ఈ 5,000 కనెక్షన్స్కి సంబంధించినటువంటి నెట్వర్క్ అంతా కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. దీంతోపాటు ఇంకొక ప్రధానమైనటువంటి వాటర్ సప్లైకి సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది. బాంబే కాలనీ దగ్గర మనం ఒక ప్లాంట్ తీసుకొచ్చి వాటర్ సప్లైని కూడా ఎక్కడైతే ఎక్స్టెండెడ్ కాలనీస్ ఉంటాయో గుణదల కానీ లేకపోతే అటు సింగరాడులో కొంత ప్రాంతం, పాయకపురంలో కొంత ప్రాంతము 80 కోట్ల రూపాయలతో వాటర్ సప్లై కూడా మనం టెండర్ పిలిచాం. టెండర్ దశలో ఉంది. అది కూడా పూర్తయితే నగరంలో ఓ పక్కన వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రజలకి సౌకర్యవంతంగా చేయడం కోసం పనిచేసేట. మన విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలోన 1వ డివిజను, 59వ డివిజను, 60వ డివిజను, ఈ 3 డివిజన్లు అంటే ముఖ్యంగా 1వ డివిజను 25 కిలోమీటర్లు మేర ఈ డివిజన్లోన ఎస్టాబ్లిష్ అయిన ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ సప్లై కానీ లేకపోతే అలాగే ఎస్టీపీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ వ్యవస్థని ఈరోజు 32 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన అన్నది మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు మన మల్లాది విష్ణు గారు, అలాగే 1వ డివిజన్ కార్పొరేటర్ గారు సునీత గారు, అలాగే 59వ డివిజన్ కార్పొరేటర్ గారు, అలాగే పార్టీ నాయకులు పెద్దలు, ఈ కాలనీ వాసులు అందరం ఈరోజు చాలా ఆనందంగా ఈ శంకుస్థాపన అన్నది చేసుకోవటం జరిగింది. అలాగే త్వరిత వేగంగా పని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఏనాడు జరగని విధంగా సెంట్రల్ నియోజకవర్గం కానీ విజయవాడ నగరం కానీ శరవేగంగా అభివృద్ధి అన్నది పుంజుకోవటం జరిగింది. పేదవారికి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ప్రజల్లో తిరగని నాయకుడు బోండా ఉమా అయితే ప్రజల కోసం తప్పించే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ 25,000 ఓట్ల మెజారిటీతో గెలవనున్నారని ఆయన చెప్పారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి నిన్న సెంట్రల్ నియోజకవర్గంలో జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 64వ డివిజన్, కుందావారి, కండ్రిక ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మరియు తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరితో కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. ప్రతి గడపలో ప్రేమతో ఆహ్వానిస్తున్నారన్నారు. జగనన్న వచ్చాకే మా బతుకులు బాగున్నాయని ప్రజలు తెలుపుతున్నారన్నారు. బోండా ఉమని ఎప్పుడూ మేము చూడలేదని ప్రజలు తెలుపుతున్నారన్నారు. ప్రజలందరూ జగనన్న సంక్షేమ పథకాలు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తామని తెలుపుతున్నారన్నారు. కబ్జాకి కేర్ ఆఫ్ అడ్రస్ బోండా ఉమా అని అన్నారు. భూములు కబ్జా చేయడం బోండా ఉమా నైజమని అన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థి కేశినేని నాని మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చింది జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి ఏపీలో జరుగుతుందన్నారు.
బోండా ఉమ ఒక రౌడీ, గూండా, భూ కబ్జాదారుడని దుయ్యబట్టారు. ధనదాహం కలిగిన వ్యక్తి బోండా ఉమ అని అన్నారు. వెల్లంపల్లి మంచి వ్యక్తి అని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి వెల్లంపల్లి అని పేర్కొన్నారు. ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి వెల్లంపల్లి అని ఈ సందర్భంగా తెలియజేశారు. కండ్రిక గ్రామంలో 4 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారికి మంచి ఆదరణ లభించింది ప్రజల నుంచి కూడా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉంటే 1,35,00,000 కుటుంబాలకి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ముఖ్యంగా 31,00,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే దాంట్లో 31,00,000 కుటుంబాల్లో 22,00,000 కుటుంబాలు ఆల్రెడీ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది. దాంట్లో 8,00,000 కుటుంబాలకి ఇల్లు నిర్మాణం పూర్తయి గృహప్రవేశం కూడా అయింది. అంటే 31,00,000 కుటుంబాలకి ఒక నేడు ఇవ్వడం అంటే దాదాపు 1 కోటి మందికి ఒక నేడు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఇవాళ సంక్షేమమే కాదు, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు చేసినటువంటి అభివృద్ధిలో కంటే కూడా 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఏ రకంగా చూస్తున్నారు కూడా. కాబట్టి ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు 2014 నుంచి 19 వరకు బోండా ఉమ అతను ఒక రౌడీ, గోండా, భూ కబ్జాదారుడు, బ్లాక్మెయిల్. అలాగే ముఖ్యంగా తీసుకుంటే ఇవాళ అతని కుటుంబం మొత్తం కూడా అతను కానీ అతని 2 కుమారులు కానీ కేవలం ధనదాహంతో ఈ ప్రాంతాన్ని కబ్జా చేయడం కోసం ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అతను పోటీ చేస్తారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 64 డివిజన్లో విలేజ్ కంట్రీకి అంతా కూడా పర్యటించడానికి మన ఎంపీ గారు కేసీఆర్ నాని గారు, స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, శ్రీరాములు గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర నాయకులంతా కూడా రావడం జరిగింది. ఈరోజు ఎన్నికలు వస్తున్న వేళ అందరూ మద్దతు కోరడానికి ఈ ప్రాంతం రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చక్కటి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించడం, అందరూ కూడా చాలా ఒక పండగ వాతావరణంలాగా ఈరోజు ఈ విలేజ్ కంట్రీకి అంతా కూడా ఈరోజు రావడం జరుగుతుంది. ఎందుకంటే జగన్ చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటా కూడా మాకు మేలు జరిగింది. జగన్ వచ్చాక మా పిల్లలు బాగా చదువుకున్నారు, జగన్ వచ్చాక మా పెన్షన్ వస్తుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుతూ చూశారు కదా ఎలా టపాస్ పేలుస్తారనేది. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలంటే మీ అందరికీ మేము ఓట్లేసి గెలిపిస్తాం, ఎంపీగా నాని గారికి, ఎమ్మెల్యేగా మీకు గెలిపిస్తామని ప్రతి వాళ్ళు చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. గతంలో 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా బోండా అనే వ్యక్తి పనిచేశాడు. వాళ్ళు ఒక్కటే చెప్పారు, ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేని చూడలేదండి ఇక్కడ, అందుకే అతను ఓడించామని చెప్పని. 64 డివిజన్లో విలేజ్ కంట్రీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఓటు అభ్యర్థించే విధంగా మన అభ్యర్థులు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు, అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది. చాలా మంచి రెస్పాండ్. ఎందుకంటే విజయవాడ నగరంలో 64వ డివిజన్ అంటేనే మరి వైఎస్ఆర్సీపీ అడ్డాగా మారబోతుంది రానున్న రోజుల్లో. గతంలో ప్రజలు కూడా ఇలాగే ఆదరించారు. మరి వారిని మేము కూడా అనేక సంక్షేమ పథకాలు, అనేక రకాలైనటువంటి అభివృద్ధి చేసి మళ్ళొక్కసారి ఓటు అడగడానికి ముందుకొస్తూ ఉంటే అందరూ కూడా నీరాజనాలు పడతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం యొక్క ఎజెండానే ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు ఏం కావాలో అందించడం, ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా మేమందరం కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఇదే బోండా ఉమా గతంలో నేను ఇదే డివిజన్కి కార్పొరేటర్గా చేశా. ప్రతిపక్షంలో ఎంత నిధులు కేటాయించావో నువ్వు చెప్పు. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమావేశ మందిరంలో డిఎస్ఈఓ యువి సుబ్బారావు, ఏడీ కేఎన్వి కుమార్లతో కలిసి పరీక్షల నిర్వహణపై శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 33,007 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. వారిలో బాలురు 17,414 మంది, బాలికలు 15,593 మంది ఉన్నట్లు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్న పరీక్షలకు జిల్లాలో 178 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రతి ప్రశ్నాపత్రానికి QR కోడ్ పెట్టినట్లు చెప్పారు. హాల్
హాల్ టికెట్లో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. 5 ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు 12 మంది రూట్ అధికారులు ఉంటారన్నారు. డీఈఓ కార్యాలయంలో 9154473676 నంబర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ 18th నుండి అంటే మండే నుండి అంతే కదా, అండ్ 30th వరకు అంటే దట్ సాటర్డే ఎగ్జామినేషన్స్ ఇప్పటికే మన షెడ్యూల్ అనౌన్స్మెంట్ అనేటువంటిది గవర్నమెంట్ చేసింది. అయినప్పటికీ ఒక్కసారి అంటే డూస్ అండ్ డోంట్స్ గురించి మీ ద్వారా పిల్లలందరికీ కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి అంటే మన జిల్లాలో సుమారుగా ఒక 30,000 మంది మనకి ఎగ్జామినేషన్కి అపేర్ అవుతున్నారు. అంటే రెగ్యులర్గా ఉండేవాళ్ళు 17,000 బాయ్స్ అనుకుంటాను, అంతేనా? 17,400. సో అంటే గర్ల్స్ కన్నా కొంచెం బాయ్స్ అనేటువంటిది కొంచెం ఎక్కువ ఉన్నారు. ఓకే, సో టోటల్గా 30,000 అనేది మనకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. ఒక 178 సెంటర్స్లో సుమారుగా మనకి అన్ని హై స్కూల్స్ ఒక 450 హై స్కూల్స్ మొత్తం హై స్కూల్స్లో అనేటువంటిది అన్ని హై స్కూల్స్ నుండి ఈ ఎగ్జామినేషన్కి అపేర్ అవుతున్నారు. సో ఎగ్జామినేషన్ అనేది 9:30 నుండి 12:45 వరకు ఉంటుంది. అంటే దట్ 3 hours 15 minutes ఎక్సెప్ట్ దట్ ఫిజికల్ సైన్సెస్ అండ్ బయలాజికల్ సైన్సెస్ అనుకుంటాను. ఫిజికల్ అండ్ బయలాజికల్ సైన్సెస్కి మాత్రం దట్ 9:30 to 11:30 ఒక 2 hours అనేటువంటిది ఉంటుంది. అది మీకు అంతకుముందు తెలిసిందే. ఫిజికల్ అండ్ బయలాజికల్ అనేది వేరు చేశారు. సో అది తప్ప సమ్ వొకేషనల్ కోర్స్ ఇంకోటి ఉంది, అది తప్ప 9:30 to 11:30. రెస్ట్ మనకి 9:30 to 12:45. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మరి 18th నుంచి మన స్టేట్ మొత్తం స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ 9:30 AM to 12:45 PM వరకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో చూస్తే టోటల్గా 178 సెంటర్స్లో ఈ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తున్నాం. మరి టోటల్గా 33,707 పిల్లలు, 33,007. అందులో బాయ్స్ 17,414, గర్ల్స్ 15,593. టోటల్ 33,007 పిల్లలు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నారు. మరి అందరి ఎగ్జామినేషన్ సెంటర్స్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఫర్నిచరు, లైట్లు, ట్యూబ్ లైట్లు, అలాగే ఫ్యాన్లు, అన్ని సౌకర్యాలతో సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్ చెప్పినట్టుగా పకడ్బందీగా ఈసారి ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయమని గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు, వాటి ప్రకారం జిల్లా కలెక్టర్ గారు మాకు ఆదేశాలు అందజేశారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో సక్సెస్ఫుల్గా ఎటువంటి అంటువార్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేసుకుంటూ రెల్లి కులస్తుల ఆత్మీయ సమ్మేళన ఆత్మ గౌరవ సభ మార్చి 17వ తేదీన విజయవాడలో జరగనుందని రెల్లి కుల సంఘం నాయకులు నిమ్మకాయల రమణమూర్తి తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఈ కార్యక్రమానికి రెల్లి కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఐక్యతను చూపాలని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. అన్ని విధాలా తాము వెనుకబడి ఉన్నామని, రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత పార్టీలపై ఉందన్నారు. రెల్లి జాతి ఆత్మీయ సమ్మేళన ఆత్మగౌరవ సభ ఈ నెల అనగా మార్చి 17న విజయవాడ నడిబొడ్డున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడమైనది. ముఖ్య ఉద్దేశం మాలో ఆత్మీయత అన్నది అందరూ కలిసి నిలబడితే, ఐక్యంతో ఉంటే ఏమైనా సాధించగలము. వెనకబడిపోయి ఉన్నామన్నది అది నిజమైన విషయం. అది మేము అన్ని జాతుల్లో కూడా దళితుల్లో అట్టడుగు దళితులం అని చెప్పి మేము ఈరోజు కూడా ఇలాగే ఉన్నామంటే దానికి కారణం మాలో ఐక్యతా భావన లేకపోవడం అన్నది మా ఉద్దేశం. మేమందరం కూడా ఐక్యతతో ముందుకెళ్ళాలని, మా జాతి భవిష్యత్తుకి మా ఐక్యతే ఆయుధంగా వాడాలని, మా పిల్లల భవిష్యత్తు కానీ మా జాతి భవిష్యత్తుకి కానీ ముందు భావితరాలకు అందజేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ మా రెల్లి జాతి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. 59 కులాల్లో మాదొక కులం. ఈ వర్గీకరణ కోసం జరిగినటువంటి
పోరాటంలో మా మిత్రులు కూడా పాల్గొని వర్గీకరణని తెచ్చుకున్న తర్వాత దానిలో పెళ్లి కులాన్ని ఏ గ్రూపుగా ఇవ్వడం, ఆ ఏ గ్రూపుగా ఇవ్వడంతో ఫస్ట్ది కాబట్టి ఆ రోజున వర్గీకరణలో ఆ ఒక రోస్టర్ పాయింట్ ప్రకారం అది మహిళలకు రావడంతో తర్వాత కొంత నష్టం జరిగింది. అలాగే దాన్ని జనరల్ చేయమని చెప్పేసి ఆనాడు కొంతమంది పెద్దవాళ్ళు దానికోసం ఉద్యమాలు చేసినా కూడా అవి విఫలమైంది. అయితే ఈనాటికి కూడా దళితులైనటువంటి మేము అట్టడుగున దళిత వర్గాలుగా ఉండిపోయి మాకంటూ ఒక సరైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు లేకపోవడం, చట్టసభల్లో మా కోసం అడిగేటువంటి వాళ్ళు లేకపోవడంతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కులాల్లో 3వ కులమైనటువంటి మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక వర్గాలు పార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలు, పాలక వర్గాలు మమ్మల్ని గుర్తించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులైనటువంటి అన్ని కులాలని మన రాజ్యాంగ పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో అందరూ కూడా ఈ చట్టసభల్లో కావాలి. దేవినేని అవినాష్ లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం అభివృద్ధి శరవేగంగా ముందుకు వెళుతుందని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీర్ హుస్సేన్ తెలిపారు. సీఎం జగన్ సహకారంతో అవినాష్ చేసిన కృషితో నియోజకవర్గంలో ఇప్పటికే 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కృష్ణలంక 22వ డివిజన్లో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి వైసీపీ నేత దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీర్ హుస్సేన్ మాట్లాడుతూ 6 దశాబ్దాలుగా స్థానికంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యని ఏ నాయకుడు పరిష్కరించలేకపోయాడని, దేవినేని అవినాష్ చూపించిన చొరవతో స్థానిక ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని తెలియజేశారు. అవినాష్ లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గం అభివృద్ధి తారాస్థాయిలో ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి మాట్లాడుతూ ప్రజానాయకుడు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకల సందర్భంగా 200 మంది ఆటో కార్మికులకు యూనిఫామ్ పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఇన్ఛార్జ్గా ఉంటేనే ఎన్నో అభివృద్ధి పనులు చేసిన అవినాష్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అవినాష్ గెలవడం ఖాయమని చెప్పారు. వచ్చే 45 రోజులు దేవినేని అవినాష్ని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు కార్యకర్తలు, దేవినేని అభిమానులు మరింత కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినందుకు సీఎం జగన్కు, దేవినేని అవినాష్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పని చేస్తానని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ రథసారథి రానున్న కాలంలో 45 రోజుల్లో ఈ ప్రాంతానికి శాసనసభ్యులు కాబోతున్న దేవినేని అవినాష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దుర్గారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ను దాదాపు 200 మందికి యూనిఫామ్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఫజలుద్దీన్ గారు, అలాగే ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు గోవింద్ గారు, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ జోగారాజు గారు, సీను గారు, రమణారెడ్డి గారు, అలాగే షబ్బీర్ అలీ గారు, ఇతర నాయకులందరూ పాల్గొనడం జరిగింది. రానున్న కాలంలో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఇటీవల బ్రహ్మరాంబపురంలో ఇళ్ల పట్టాలు ఒక చరిత్ర, దాదాపు ఒక 60 సంవత్సరాలు బట్టి ఈ కృష్ణలంక చరిత్రలో ఎవ్వరు చేయని పనిని ఇన్ఛార్జికి, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. రానున్న కాలంలో వారి నాయకత్వంలో ఈ కాన్స్టిట్యున్సీ ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మరి ఒక 45 రోజుల్లో మన కాబోయే ఎమ్మెల్యే నుండి దేవినేని అవినాష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా గొర్రెల గోవింద్ గారు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకుల వారి ఆధ్వర్యంలో మా ఇదిలో ఒక సుమారుగా 200 మంది ఆటో యూనియన్ కార్మికులకు సోదరులకు వాళ్ళకి యూనిఫామ్ పంచడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ చిన్న ఇది జరిగినా కూడా దేవినేని అవినాష్ అన్న పేరు కలవరిస్తున్నారు. ఈయన ఓన్లీ ఇన్ఛార్జిగా ఉంటేనే తూర్పు నియోజకవర్గాన్ని 650 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశారు. 900 కోట్ల పైచిలుకుగా అందరికీ లబ్ధి చేకూర్చారు సంక్షేమ పథకాల ద్వారా. రానున్న 24లో మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తూర్పు నియోజకవర్గానికి అవినాష్ అన్న ఎమ్మెల్యేగా అయితే మరి పెద్దలు సీనియర్ నాయకులు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీర్ హుస్సేన్ అన్న చెప్పినట్టుగా మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి అన్ని విధాలుగా దేవినేని అవినాష్ అన్న కృషి చేస్తాడని అది ఖచ్చితంగా అది ఉంది. ఎందుకంటే
ఓన్లీ ఇన్ఛార్జ్గా ఉంటే నేను డెవలప్ చేసిన ఆయన ఎమ్మెల్యే అయితే ఎంత డెవలప్ చేస్తారని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. 2015 నుంచి తమ సంస్థ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదని, క్రీస్తు మార్గం అని క్రైస్ట్ ట్రూ గాస్పల్ మినిస్ట్రీస్ నిర్వాహకులు సాల్మన్ రాజు, సరోజా సాల్మన్ రాజు అన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ వద్ద హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలోని క్రైస్తవులు అందరూ శ్రమ దినాల్లో ఉన్నారని తెలిపారు. 45 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఉంటారన్నారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. మానవతావాదంతో క్రైస్తవులంతా పనిచేయాలని వారు సూచించారు. తమ సంస్థ తరపున సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని అన్నారు. క్రైస్తవులు చేసే ప్రార్థన వల్లనే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉందన్నారు. పేద పిల్లలను చదివించడం వంటి కార్యక్రమాలు కూడా తమ సంస్థ తరపున చేస్తున్నామని పేర్కొన్నారు. బైబిల్ కాలేజీ ఎవ్రీ ఇయర్ ఈ సేవకుల సదస్సు కండక్ట్ చేస్తుందండి. కాలేజీ ద్వారా అనేక మంది పేద విద్యార్థులను ప్రభు వైపు తిప్పి అనేక కోర్సుల ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా లేని వారికి సహాయం చేయటము, పేద పిల్లలను చదివించడం, వృద్ధులకు సహాయం చేయటం అనే విషయాల్ని మా సంస్థ ద్వారా మేము చేస్తున్నామండి. ఇదే విధంగా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సభాముఖంగా మీకు తెలియదు. మరి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఈ శ్రమ దినాల్లో ఉన్నారు. మరి 40 డేస్ 11 డేస్లో ఉన్నారు, ఉపవాసాల్లో ఉన్నారు. ఈ సందర్భంగా మేము గత 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలను విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ సిటీజీ మినిస్ట్రీస్, సిటీజీ అంటే క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా మరి మేము ఎంతోమంది లేని వారికి కానీ, అనాథ పిల్లలకు కానీ, అదేవిధంగా వృద్ధులకు కానీ వారికి సహాయం, అంటే ఈ సహాయం ఎలాంటిదంటే ఏదో వాళ్ళకి ఏదో భోజనం పెట్టో, లేకపోతే ఏదో బట్టలు ఇచ్చో, లేదో వాళ్ళకి ఏదో సహాయం చేసో యేసుప్రభు అంటే యేసుప్రభువుకి తీసుకొచ్చే ఉద్దేశం కాదు. కానీ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు. ఎవరికైనా మనం సహాయం చేయాలి, ఒక మానవతావాదంతో మనం ఉండాలి. మన పక్కనున్న వాళ్ళు క్రైస్తవుడనే కాదు, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, అతను సిక్ అవ్వచ్చు, వేరే విశ్వాసాలు ఉండవచ్చు, ఎవరైనా కూడా మనం కంపల్సరీగా వాళ్ళకి సహాయం కావాల్సిన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి సహాయాన్ని అందించాలి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బూడిద లారీ ఢీకొని ఎన్టీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికుడు ఉప్పతల శ్రీనివాసరావు దుర్మరణం పాలయ్యాడు. నిన్న రాత్రి విధులు ముగించుకొని శనివారం ఉదయం ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటికి కూతవేటు దూరంలోనే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకవైపు బూడిద లారీల వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని, ఉధృతంగా పోరాటం చేస్తున్న ప్రమాదాలు నిత్య కృత్యంగానే మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి 25 పార్లమెంట్ 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 లక్ష్యంగానే ఎన్నికల బరిలోకి అని స్పష్టం. నేను రాజకీయాల్లో హీరోను, రాజకీయాల్లో మొలతాడు లేనివాడు నాకు పాఠాలు చెబుతున్నాడు. పవన్ పై ముద్రగడ ఫైర్. రేపు విజయవాడ రానున్న ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా చిలకలూరిపేట సభా వేదికకు చేరుకోనున్న మోదీ. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సన్నద్ధం. జిల్లా వ్యాప్తంగా 33,007 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద రోడ్డు ప్రమాదం. బూడిద లారీ ఢీకొని ఎన్టీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికుడు దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.